యూనిట్ 2 లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్సిస్టర్ రెస్పాన్స్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. లాస్ట్ వీడియోస్లో మనం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇంట్రడక్షన్ వీడియో చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. g(s) = ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n ఇంటూ s. h(s) ఇక్కడ కూడా 1 అనమాట. జీటా అంటే డాంపింగ్ రేషియో, ఒమేగా ఎన్ అంటే డాంప్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఒమేగా అంటే మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ అని. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ చూసుకుంటే ఇది వచ్చేసి R(s) అనేది ఇన్పుట్, C(s) అనేది అవుట్పుట్, G(s) అనేది ఫార్వర్డ్ పాత్ గెయిన్, H(s) అనేది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్. R(s) = G(s) అంటే మనకు తెలుసు ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ 2 ఒమేగా n ఇంటూ s. H(s) అంటే 1, అందుకని H(s) అనేది క్లోజ్ చేసినాం అనమాట. C(s) = R(s) C(s) by R(s) = G(s) by 1 plus G(s) into H(s). ఇది మనకు ఫార్ములా ఈక్వల్ టు G(s) by 1 plus G(s). ఈ H(s) అనేది 1 కాబట్టి ఇక్కడ 1 ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి 1 అనేది తీసేసినాం. నెక్స్ట్ G(s) అంటే ఏంది ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n బై ఒమేగా n s బై 1 ప్లస్ G(s) అనేది సేమ్ ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n s. R(s) C(s) by R(s) = ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 1 ఉంది, ఓన్లీ 1 ఉంది కాబట్టి ఇది మల్టిప్లై చేస్తాం. s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n s ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఒమేగా n స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకేం అవసరం లేదు, ఒమేగా n స్క్వేర్ అని రాస్తాం. కింద ఉన్న డివైడ్ బై s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n s, ఇక్కడ s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n s క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n ప్లస్ ఒమేగా n స్క్వేర్ అనేది అవుతుంది. కేస్ 1 డాంప్డ్ సిస్టమ్. అన్డాంప్డ్ సిస్టమ్ తీసుకుంటే జీటా ఈక్వల్ టు 0. అన్డాంప్డ్ సిస్టమ్ వచ్చేసి జీటా ఈక్వల్ టు 0 తీసుకుంటాం. స్టెప్ ఇన్పుట్ ఇది వచ్చేసి R(t), ఇది వచ్చేసి t, ఇది కూడా t C(t). ఇప్పుడు ఇది వచ్చేసి అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్టెప్ ఇన్పుట్ కాబట్టి ఇది యూనిట్ స్టెప్ కాబట్టి ఇది స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఇలా వేవ్ ఫామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కేస్ 2లో ఏంది అండర్ డాంప్డ్ సిస్టమ్. అండర్ డాంప్డ్ సిస్టమ్ తీసుకుంటే 0 <0 <1 అంటే ఈ 0కి 1కి మధ్యలోనే జీటా వాల్యూ ఉంటే దాన్ని అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. దాని గ్రాఫ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది కూడా యూనిట్ స్టెప్ ఇన్పుట్, దాని గ్రాఫ్ వచ్చేసి ఇలా వేవ్ అనేది ఇలా పోతుంది. నెక్స్ట్ క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ అంటే జీటా ఈక్వల్ టు ఎగ్జాక్ట్ 1. జీటా వచ్చేసి 1కి ఈక్వల్ అయితే అప్పుడు R(t) = ఇదనమాట. దాని గ్రాఫ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఓవర్ డాంపింగ్ సిస్టమ్ తీసుకుంటే జీటా <1 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్ డాంపింగ్ సిస్టమ్ అంటాం. R(t) t ఇది ఇక్కడ చూడండి జీటా ఈక్వల్ టు 1.5, ఇక్కడ జీటా ఈక్వల్ టు 2, ఇక్కడ జీటా ఈక్వల్ టు 4 అనమాట. ఇలా ఉంటుంది. జీటా ఈక్వల్ టు -1.5, ఇక్కడ 2, ఇక్కడ జీటా 4. ఇది ఓవరాల్ అనమాట. జీటా ఈక్వల్ టు 0 అయితే ఏముంది, జీటా ఈక్వల్ టు 0 అంటే మనం ఏమనుకున్నాం ఇది అన్డాంప్డ్ సిస్టమ్. అదే జీటా ఈక్వల్ టు 0కి 1కి మధ్యలో ఉంటే మనం ఏం చెప్పినాం అండర్ డాంప్డ్ సిస్టమ్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 1 ఉంటే క్రిటికల్, నెక్స్ట్ >1 ఉంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ ఒకే గ్రాఫ్లో తీసాం అనమాట. దాని వేవ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంతటితో ఈ ఇంట్రడక్షన్ వీడియో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.